నెల్లూరు జిల్లా ముత్తుకూరు దళితులను కొట్టిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం బాలఓబయ్య అన్నారు. ముత్తుకూరులో బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులతో మాట్లాడారు. అనంతరం నెల్లూరులోని అంబేద్కర్ భవన్ లో ఛానల్ 9 తో మాట్లాడారు. సిఐఎస్ఐ కానిస్టేబుల్ పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు దళితులను కొట్టిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం బాలఓబయ్య అన్నారు. ముత్తుకూరులో బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులతో మాట్లాడారు. అనంతరం నెల్లూరులోని అంబేద్కర్ భవన్ లో ఛానల్ 9 తో మాట్లాడారు. సిఐఎస్ఐ కానిస్టేబుల్ పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో మరి ఎస్సీ యువకులను ముత్తుకూరు ఎస్ఐ రెడ్డి గాని ఎస్ఐ రెడ్డి అని బినామీ పేరు పెట్టుకొని దళితులను చాలా నిర్దాక్షిణంగా పశువు కంటే హీనంగా కొట్టినటువంటి ఎస్ఐ తీరును మేము ఖండిస్తా ఉన్నాం. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని పై అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని మేము మరి ఎస్పీ గారి దృష్టికి అలాగనే హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం మేము సిద్ధంగా ఉన్నాం. తక్షణమే ఎస్ఐ గారి మీద మరి అతని తన ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులను. అలాగనే ఎస్సీ యువకులకు న్యాయం జరగదు ఏపీ బహుజన సంక్షేమ సంఘం మేము పోరాటం చేస్తాం. అలాగే మేము వాళ్ళకు మద్దతు తెలపడానికి నెల్లూరు జిల్లా మేము వచ్చి వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాం. ఇక్కడ మా తక్కువ జాతి వాళ్ళకి అనేసి చాలా దారుణంగా ఇది చేస్తూ మా వాళ్ళను శిక్షిస్తూ ఇది చేస్తున్నారు. కాబట్టి మాది కడప జిల్లా అండి. మా వాళ్ళకి మద్దతు తెలపడానికి కడప జిల్లా నుంచి మేము ఇక్కడికి వచ్చి వీళ్ళకు మద్దతు తెలపడానికి వచ్చినాము. మా తక్కువ జాతి వాళ్ళని అనేసి తక్కువ చేసి చాలా ఇదిగా హింసిస్తున్నారు. కాబట్టి హింసించిన ఎస్ఐని ఖండించి సస్పెండ్ చేయాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. మాది కడప జిల్లా నుంచి వచ్చినాము.